రాజీవ్ యువ వికాస్ స్కీమ్‌ను మనం ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకున్నా కానీ మనం ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేని వారికి పక్కాగా రేషన్ కార్డ్ ఉండాల్సిందే. రేషన్ కార్డ్ లేని వారైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ను కొత్తది తీసుకున్న ఇన్‌కమ్ సర్టిఫికేట్ అంటే 6 నెలల లోపు తీసుకున్న ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇందులో మనం అన్ని కాలమ్స్‌ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రత కార్డ్ నంబర్ అయినా మనం ఫిల్ చేయాలి. లేకుంటే ఆదాయ ధృవకర పత్రం నంబర్ అయినా మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి తీసుకొని నింపాల్సి ఉంటుంది. మిగతా కాలమ్స్ అన్నిటిని మనం నింపిన తర్వాత దానికి సంబంధించిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు అలానే రేషన్ కార్డ్ లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రము, అలానే కులము. ఈ కులంకు సంబంధించిన సర్టిఫికేటు 2016 తర్వాత తీసుకున్న ఎలాంటి సర్టిఫికేట్ అయినా పనికొస్తుంది. కులం సర్టిఫికేట్. అలానే ఒక ఫోటోను ఈ అప్లికేషన్ ఫామ్‌కు అతికించి దీన్ని మనం ఈ ఫామ్‌లను మనం నింపిన తర్వాత మండల్ లెవెల్‌లో అయితే పీడీఓకి లేదా మున్సిపల్ కమిషన్‌కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.